హలో హాయ్ దిస్ ఇస్ సందీప్ రెడ్డి ఫ్రమ్ యూకే. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే యూకే గురించి కంప్లీట్ ఫుల్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, వెళ్ళి ఫ్రీ టైంలో చెక్అవుట్ చేయండి. అలానే కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, వెళ్ళి ఫాలో చేసుకోండి. లైక్ స్క్రాప్ నుంచి ఇంపార్టెంట్ వరకు అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటా. అండ్ ఎనీ కంట్రీ అబ్రాడ్కి ఓన్లీ స్టూడెంట్ వీసా లైక్ ట్రై చేయాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. మంతే మొత్తం చూస్ చేసుకుంటాం. ఎండ ఎరుగు చంపేస్తుంది, 30 degrees. ఏందిరయ్యా ఇది 30 degrees అంట. నేను 15K చచ్చిపోతా ఉంటా, ఈ 30 ఏంది అసలు? సమ్మరు అదిరిపోతుంది అసలు, ఎంత ఇరిటేషన్ ఉందో. సో మ్యాటర్లోకి వచ్చేస్తే సో 22nd నేను ఏంటంటే కొన్ని పాయింట్స్ టైప్గా నోట్ చేసుకొని పెట్టుకున్నాను, ఎందుకంటే చాలా ఉన్నాయి కదా, ఏ పడితే తప్పు చెప్పకుండా ఉంటే బెటర్ అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమన్నా మిస్టేక్ చెప్పుంటే కరెక్ట్ మీ నేర్చుకుంటా అనమాట. బట్ మీరు నేనేం చెప్తున్నా కూడా ఒకసారి డబల్ చెక్ చేసుకోండి. సో మెయిన్గా అందరికీ తెలిసిందే యూకే రూల్స్ చేంజ్ అవుతున్నాయి, ఏంటి చేంజ్ అవుతున్నాయి అన్నట్టు. 22nd నుంచి చాలామందికి సగం క్లారిటీ లేవు. అసలు ఒక 2 weeks బ్యాక్ అయితే మన తెలుగులో వీడియోస్ చేసేవాళ్ళు కానీ మీమ్స్ పేజ్ వాళ్ళు కానీ యూకే ఉంటారు అనమాట. వాళ్ళని ఏమనాలంటే TV9 యూట్యూబర్స్ అనాలి, యూకే TV9 యూట్యూబర్స్. ఇంకో తెలుసా, ఉన్నది లేనిది కూడా పెట్టేస్తారు కదా. నేను చూసిన లైక్ కొంతమంది అంటే కొంతమంది బాగా పేజీని ఫాలో అయ్యి బాగా కొంచెం చూస్తూ ఉంటారు. ఒక చిన్న మిస్టేక్ ఏం పెట్టారంటే 22nd July నుంచి లైక్ PSW 18 months ఎవరైతే అప్లై చేస్తున్నారో 18 months ఉంటుంది. అప్పటి నుంచి ఏది ప్రీవియస్ ఉన్న వాళ్ళకి కూడా నా ILR 22nd July నుంచి 10 years అంట. ఏంటి అసలు బుల్షిట్. 1 day తర్వాతగా డిలీట్ చేసేదిలే కానీ, బట్ ఏదైనా పోస్ట్ చేసే ముందర రీవెరిఫై చేసుకోవాలి ఎప్పుడైనా సరే, లేకపోతే ఇట్లా సోర్సెస్ వస్తున్నట్టు చెప్పాలి. సో ఈ పేజ్ అనే కాదు, లైక్ చాలా పేజెస్ అనమాట, లైక్ అన్నోన్ సోర్సెస్. సో నేను అందుకోసం కొంచెం వెయిట్ చేసా. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇప్పుడు ఏం చెప్తున్నానో కొంచెం రీచెక్ చేసుకోండి. సో మెయిన్గా మనకి ఎక్కడి నుంచి చేంజెస్ వస్తున్నాయంటే 22nd July ఈ 2025 అంటే ఈ మంత్ లైక్ మేబీ ఇన్ 1-2 weeksలో అనమాట. సో ఏమేమి చేంజెస్ ఎఫెక్ట్ అవుతున్నాయి అనుకుంటారు. సో ప్రస్తుతానికి ఏమున్నాయి, తర్వాతకి ఏమో అవ్వబోతున్నాయి చెప్తానమాట. మేజర్ చేంజ్ వచ్చేసరికి అయితే ఒకటి స్కిల్డ్ లెవెల్ రైజ్డ్, అంటే RQF level 6 ఉంది చూడండి, డిగ్రీ లెవెల్. సో ఇప్పుడు ప్రస్తుతానికి అంటే మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తున్నా, మరీ ఓగా అడ్వాన్స్డ్కి పోకుండా. జనరల్గా చాలా వరకు జాబ్స్ ఉంటాయి కదా, ఇంతకుముందు మన వాళ్ళు అంతా స్పాన్సర్షిప్కి పోయేవాళ్ళు, వాటిలలో అంటే స్పాన్సర్షిప్ ఇచ్చినా కూడా వెళ్ళిపోవచ్చు. జనరల్గా ఏం చేశారంటే 100+ జాబ్స్ ఆ లిస్ట్ నుంచి రిమూవ్ చేస్తున్నారు. ఎందుకంటే అంటే ఎలాంటి జాబ్స్ అంటే లైక్ పెట్రోల్ స్టేషన్లో కానీ ఆఫ్ లైసెన్స్లో కానీ వీటిలో ఉంటాయి చూడండి, చెఫ్ ఇట్లా ఆ రోల్స్ అన్నీ రిమూవ్ చేస్తున్నారు. ఎందుకంటే అవి ఇంతకుముందు RQF level 3 అంటే నువ్వు ఆ జాబులు చేయాలంటే నీకు అంత డిగ్రీ కూడా అవసరం లేదు. అలాంటి జాబ్స్ ఏం చేస్తున్నారంటే అవి రిమూవ్ చేస్తున్నారు. యూకే వాడి గోల్ ఏంటంటే మొత్తం అందరూ అదే పోతున్నారు, లైక్ అప్డేట్ పోట్లని. సో ఎవరైతే RQF level 6 జాబ్స్ లెవెల్స్ ఉంటాయి చూడండి, అవే మెన్షన్ చేస్తున్నాడు. సో దాంతోపాటు ఏం చేస్తుందంటే, సో ఇప్పటివరకు శాలరీ థ్రెషోల్డ్ 38,700 pounds ఉంది కదా మినిమం శాలరీ, అంటే జాబ్ ఇవ్వాలంటే. సో దాన్ని ఏం చేస్తున్నాడంటే 41,700కి పెంచుతున్నారు. ఈ 22nd July తర్వాతకి ఎవరికైతే న్యూ కాస్ ఇష్యూ అవుతుందో వాళ్ళు కంపల్సరీ 41,700 మినిమం కాస్ శాలరీ ఉండాలన్నమాట. అలానే న్యూ ఎంట్రెంట్, సో న్యూ ఎంట్రెంట్ ఇప్పుడు శాలరీ థ్రెషోల్డ్ ఎంత ఉందంటే 30,960 pounds ఉంది. సో దాన్ని 33,400 చేస్తున్నారు. సో అందరు ఇది ఒక బాగా కన్సిడర్ చేయండి. ఈ శాలరీ థ్రెషోల్డ్ ఏంటిది, మళ్ళీ న్యూ ఎంట్రెంట్ ఏంటంటే డిఫరెన్స్. అందరూ ఇది చెప్తున్నారు, ఇటు నుంచి ఇటే తప్పించుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. నాకు తెలుసో తెలియదు వాళ్ళకి మీనింగ్. యూకేలో ఎవరైతే మాస్టర్స్ చేస్తున్నారో, ఎవరైతే మాస్టర్స్ చేస్తారు కదా, వాళ్ళు న్యూ ఎంట్రెంట్ అనే దానికి ఒకటి ఎలిజిబుల్. ఎందుకు మరి 41,700కి 33,400కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇక్కడ మాస్టర్స్ చేసిన అనుకోండి, నేను మాస్టర్స్ చేసిన. సో ఇప్పుడు ఒక ఎంప్లాయర్ ఉన్నారు, నేను RQF level 6 జాబ్ ఉందన్నమాట. బట్ శాలరీ అనేది నాకు 41,700 ఇచ్చుకోలేడు అనమాట, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. బట్ ఈ కెన్ ఎఫర్ట్ 33,400. సో నాకు స్పాన్సర్షిప్ ప్రొవైడ్ చేసుకోవచ్చు అప్ టు 4 years.
సో ఇప్పుడు మాస్టర్స్ అయిపోయిన దగ్గర నుంచి 4 years కౌంట్ అవుతుంది నీకు. అది నువ్వు పిఎస్డబ్ల్యూలోకి వెళ్ళి పిఎస్డబ్ల్యూ 1 year వేస్ట్ చేసినావా, అప్పుడు నువ్వు ఆ న్యూ ఎంట్రెంట్ది 3 years వేసుకోవాలి. 2 years వేస్ట్ చేసినావా 2 yearsకే వేసుకోవాలి. సో ఆ 2 years అయిపోయిన తర్వాతకి మళ్ళీ అప్పుడు రేట్స్ శాలరీ థ్రెషోల్డ్స్ ఎంత ఉన్నాయో అంతకు వెళ్ళిపోవచ్చు. ఈ 2 years ఎక్స్పీరియన్స్ వచ్చేస్తే నీకు మస్తు ఇంకెక్కువనే వస్తుంది ఆ జనరల్ శాలరీ థ్రెషోల్డ్ కన్నా అని నేను అనుకుంటా అనమాట. సో ఇది న్యూ ఎంట్రెంట్ అంటే చాలామంది ఎంప్లాయర్స్కి కూడా తెలియదు. దీని గురించి కంప్లీట్గా ఒక డెప్త్ వీడియో చేయబోతున్నాను. ఈ వాట్ ఈస్ ది న్యూ ఎంట్రెంట్, ఎట్లా అడగాలి ఏంటి అని. బట్ ఇప్పుడు ఒక బేసిక్ ఐడియా కోసం చెప్తున్నాను. ఈ లోపల ఎవరైనా స్పాన్సర్ చేస్తా అన్నా కూడా లైక్ వాళ్ళు కాల్స్ అప్లై చేసేటప్పుడు ఎస్ అని పెట్టించుకోండి న్యూ ఎంట్రెంట్. సో అప్పుడు మీరు న్యూ ఎంట్రెంట్ దానికి కూడా ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి అయితే సోషల్ కేర్ వర్క్ వీసా కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కామ్ అనుకో అని చెప్పాలి. అప్పుడు విజయమాల్య స్కామ్ ఎట్లా అనుకోవాలో ఇక్కడ మన కేర్ వర్కర్ స్కామ్ అట్లుంటాయి అనమాట. అక్కడ జాబ్ ఉండో పాడుండో కేర్ వీసాలు అమ్ముతూనే ఉంటారు. ఈ రూల్ వచ్చిన తర్వాతకి అసలు సగం మంది మీమ్ పేజ్ వాళ్ళే సగం మంది పోసేస్తారు కేర్ వర్కర్ వీసా అవైలబుల్, స్పాన్సర్షిప్ అవైలబుల్ అని. చాలా వరకు అవి ఫేకే ఉంటాయి అన్నమాట. కంప్లీట్గా మనం ఒక వీడియో చేద్దాం అనుకున్నాం కానీ బట్ చాలామంది మన వాళ్ళు దెబ్బతింటాయని అన్నారు, నా దగ్గరికి వచ్చినాయి అనమాట. సో ఇట్లాంటి అంటే అది చేయటం తప్పు కాదులే కానీ బట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగోదు, మాకు నచ్చదు అని చాలామంది వచ్చారు. సో అందుకోసమే చేయలేకపోయాను. బట్ ఇన్ కేస్ కేర్ వీసా, కేర్ వర్కర్ అలాంటి ఏంటి అసలు ఆ ప్రొఫెషన్ దాని గురించి ఏమన్నా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ మేక్ షూర్ డెఫినెట్గా వీడియో చేస్తాను అనమాట. సో ఇంతకుముందు ఏంటంటే ఓవర్సీస్ నుంచి ఫుల్గా తెచ్చుకున్న వాళ్ళు, అంటే ఇప్పుడు నుంచి ఇంతకుముందు ఏంటంటే ఇండియా నుంచి కానీ ఏదైనా దేశం నుంచి జాబ్ ద్వారా రావాలంటే ఈ వీసా ఎక్కువ వేసేవాళ్ళు అనమాట. సో అది కంప్లీట్గా తీసేసారు. అసలు 22nd నుంచి ఎవరు రాలేరు, ఎవరు కాల్స్ ఇష్యూ చేయరు కూడా అనమాట. ఇంకోటి వచ్చేసరికి అయితే షార్టేజ్ ఆక్యుపేషన్ లిస్ట్ ఉండేది ఇంతకుముందు. సో దాన్ని టీఎస్ఎల్కి మార్చారు, టెంపరీ షార్టేజ్ లిస్టు. సో దాంట్లో శాలరీ డిస్కౌంట్స్ ఉండట్లేదు, డిపెండెన్సీలో ఉండట్లేదు. సో కొన్ని ఎమర్జెన్సీ రోల్సే పెడుతున్నారు. సో ఈ మనోళ్ళకి కానీ ఈ కంప్లీట్గా ఈ షార్టేజ్ లిస్ట్ ఏంటిది, అసలు ఈ న్యూ ఎంట్రెంట్ ఏంటి, జనరల్ శాలరీ థ్రెషోల్డ్ అంటే ఏంటి అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. కంప్లీట్గా క్లియర్గా ఈ లిస్టులంతా 22nd జూలై తర్వాతకి అసలు ఏంటి మీనింగు అనేది వీడియో చేస్తాను. కంప్లీట్గా ఓన్లీ ఈ శాలరీ థ్రెషోల్డ్ గురించి కానీ న్యూ ఎంట్రెంట్ గురించి కానీ షార్టేజ్ ఆక్యుపేషన్ లిస్ట్ గురించి కానీ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. బట్ దీంట్లో చేంజెస్ చేస్తున్నారు. సో ఇక్కడ మేజర్గా ఏం చేస్తున్నారంటే మేజర్ చేంజెస్ యూకే వాడికి కావాల్సింది ఏందో తెలుసా, చదువుకునే వాళ్ళు కావాలి, కొంచెం టాప్ జాబ్స్ చేయాలి. సో అదే వాడి గోల్ అనమాట. అందుకోసమే బేసిక్ జాబ్స్ అన్ని రిమూవ్ చేస్తున్నాడు. అంటే స్పాన్సర్షిప్ చేయకుండా మీరు జనరల్గా డిపెండెంట్ ఉంటే అవన్నీ చేసుకోవచ్చు, కాకపోతే వాటి మీద స్పాన్సర్షిప్ పాసిబిలిటీ అవ్వదు. బట్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ 22nd జూలై లోపల కాల్స్ ఇష్యూ చేశారో వాళ్ళు అదే జాబ్ కోడ్ తోటి రెన్యువల్ చేసుకోవచ్చు, నో వరీస్. ఎవరైతే కొత్తగా ఇష్యూ చేస్తున్నారో 22nd జూలై తర్వాతకి వాళ్ళకి అనమాట అసలు అది ఇష్యూ చేయడానికి కూడా ఉండదు. సో బేసిక్ రూల్స్ అంటే అనమాట. నేనేం చెప్తా అంటే కొన్ని పాయింట్స్ మేజర్గా ఇప్పుడు మనకి ఇంపాక్ట్ ఏమేమి అవ్వబోతున్నాయి అంటే జనరల్గా అండ్ ప్లస్ పాయింట్స్ చెప్తా. ఫస్ట్ థింగ్, ఇంకో 1 yearలో యూకే మొత్తం క్లీన్ అవుతుంది. స్క్రాప్ అంతా వెళ్ళబోతున్నారు 1 year నుంచి 2 years. సో ఇప్పుడు కమింగ్ సెప్టెంబర్ ఇంటెక్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఆఫ్టర్ 2 years మాస్టర్స్ తీసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది మార్కెట్. ఎందుకో తెలుసా, ఈ 2 yearsలో సగం మంది ఇప్పుడు జనరల్గా ఎవరైతే టైం వేస్ట్ చేస్తారో జాబులు కొట్టుకోలేక అందరూ ఇండియా పోవాల్సిందే. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే వచ్చిన ప్రతి డే యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు చెప్పండి జాబ్స్ రిమూవ్ చేస్తున్నా అన్నారు కదా, మీరు చదువుకున్న దాంట్లో మీ జాబ్ రోల్స్ ఉన్నాయి చూడండి, మీ కోర్సుకు వస్తున్నారు కదా, దానికి రిలేటెడ్ సంబంధించిన జాబ్స్ ఏమైనా రిమూవ్ చేస్తున్నారా అని చెక్ చేసుకోండి. చేయరు, ఎందుకంటే మీరు చేసేది మాస్టర్ లెవెల్ కోర్సెస్. ఎందుకు చేయాలనుకుంటారు, చేసే అంత లో RQF3 లెవెల్ జాబ్స్ అన్నీ రిమూవ్ చేస్తున్నారు, 6 అంతే ఉంచుతున్నారు. కాకపోతే కష్టపడాలి, చదువుకోకపోతే ఎవరిని యూకే ఉంచుకోడు, అది మీనింగ్. సో ఇప్పుడు ఇంకో 1-2 yearsలో ఏమవుతుందంటే మీరు గ్రాడ్యుయేట్ అయ్యే లోపల సగం స్క్రాప్ వెళ్ళిపోద్ది, మొత్తం స్క్రాప్ వెళ్ళిపోతుంది అనమాట. సో మీకు ఫ్రెష్గా ఉంటుంది మార్కెట్. సో మీరు ఈ 2 years ఒక్కటే చేయాలి, కష్టపడాలి. సో మీకు న్యూ ఎంట్రెంట్ ఉంది కాబట్టి మీకు పాసిబిలిటీ 4 years వరకు 33,400 poundsలో ఈజీ టు మేనేజ్ తెచ్చుకోవచ్చు. అది కూడా తెచ్చుకోకపోతే వేస్ట్ అంటారు. ఆ యూఎస్లో ఏమో ₹1 కోటి శాలరీ కోటిన్నర అంటారు. ఇంకా మా యూకేలో నువ్వు 33 lakhs కూడా చెప్పుకోలేవా, అంత కొట్టుకోలేవా?
అని నేను నిన్ను అడుగుతున్నా. దాని తర్వాత నీ ఇష్టం. సో అది మ్యాటర్ అనమాట. సో మొత్తానికైతే 2 years తర్వాతకి యూకే క్లీన్ అవ్వబోతుంది. ఇప్పుడేం క్లీన్ అవ్వదు, 2 years తర్వాతకి, ఎందుకంటే ఇప్పుడు ఇంపాక్ట్ అనేది స్టార్ట్ అవ్వదు అనమాట. స్లోగా 1 year. ఇప్పుడు ఈ వీసా ఎవరైతే టైంపాస్ చేశారో, మాస్టర్స్లో యూనివర్సిటీస్కి వెళ్ళకుండా, క్లాసెస్కి వెళ్ళకుండా టైంపాస్ చేశారో వాళ్ళంతా జాబులు కొట్టుకోలేరు, వెళ్ళిపోతారనమాట. సో ఎవరైతే వస్తున్నారో ప్లీజ్ కొంచెం చదువుకోండి, టైం వాల్యూ అనమాట. సో వాళ్ళకి 2 years తర్వాతకైతే పక్కా ఫ్రెష్ మార్కెట్ ఉండబోతుంది. సో ఇవి మేజర్ చేంజెస్. సో ఈ చేంజెస్ ఏంటి అంటే ఓన్లీ జెన్యూన్ స్టూడెంట్స్కి, అంటే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో జనరల్గా యూకే వాడికి ఏం కావాలనుకుంటుండు, టెక్నికల్ పీపుల్ కావాలనుకుంటుండు, స్క్రాప్ వద్దంటుండు, వాడి బాధ అది. సో ఇది కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో మేక్ షూర్ తక్కువ బడ్జెట్లో ఉండేటట్టు చూసుకోండి, పాస్ అయ్యి యూనివర్సిటీ చూస్ చేసుకోండి. సో ఇవన్నీ చూసుకుంటే కొంచెం మీరు స్కిల్స్ మీద టైం స్పెండ్ చేయొచ్చు. సో ఒక్కటే ఏంటంటే నేను ఏం చూస్తా అంటే స్క్రాప్ వాళ్ళు ఉండలేరు, స్క్రాప్ వాళ్ళు అయితే కంపల్సరీ యూకేలో ఉండలేరు. సో మీరు మొత్తం చదువుకునే వాళ్ళని కూడా నెగిటివ్ చేయకండి, పాజిటివ్ చూడండి, నెగిటివ్ చూడండి. యూకే 2 yearsలో కంప్లీట్ క్లీన్ అవ్వబోతుంది స్క్రాప్ నుంచి. సో అదొక ప్లస్ పాయింట్ చూడండి అని నేను అనుకుంటున్నా. సో అది ముందల ఈ వీడియోలు చేసే వాళ్ళు సగం మంది వెళ్ళిపోతారు, అది మనకి ప్రశాంతంగా ఉంటుంది ఎవరైతే స్క్రాప్ వీడియోలు చేస్తున్నారో. ఎందుకంటే వాళ్ళు స్పాన్సర్షిప్ అంటే అంటే ఏంటంటే వాళ్ళు టైం స్పెండ్ చేయట్లేదు స్కిల్స్ పైన. ఒకటే గుర్తుపెట్టుకోండి, యూనివర్సిటీ డజంట్ మ్యాటర్, స్కిల్స్ మ్యాటర్. సో యూకే గవర్నమెంట్ వాడికి కూడా అదే కావాలంటుండు. అండ్ కమింగ్ జాన్ ఇన్టెక్కి మేబీ ఇంగ్లీష్ టెస్ట్ పెట్టే ఛాన్సెస్ ఉంది యూనివర్సిటీస్కి, బట్ అది కన్ఫామ్గా తెలీదు. బట్ ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీస్ జాన్ ఇన్టెక్ ఓపెన్ అయినాయి, తెలీదు ఏం జరగబోతుందో ఎగ్జాక్ట్లీ తెలీదు. బట్ ఇంకా చాలా మేజర్ కొన్ని రూల్స్ చేంజెస్ ఉన్నాయన్నమాట. సో కంప్లీట్గా 22nd July తర్వాతకి నేను కంప్లీట్గా అప్డేట్ చేస్తాను. ఇవైతే బేసిక్ అనమాట. సెప్టెంబర్ ఇంటెక్ వాళ్ళకి ఒక్కటే ప్లస్ బెనిఫిట్ ఏంటంటే మీకు 2 yearsలో ఫ్రెష్ మార్కెట్ ఉంటుంది మీ దగ్గర, అప్పుడు చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి ఇంకా. సో చదువుకోండి, అదైతే చెప్పగలను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత కష్టపడి ఇంత ఎండలో 30 degreesలో కూర్చొని మరి వీడియో చేస్తున్నా. 30 అంటే ఏందో ఓవర్ యాక్షన్ చేస్తున్నా, 40-50 అనుకోకు. యూకేలో 30 అంటే నీకు చిరిగిపోద్ది అదనమాట. అది కాక మళ్ళీ మనం 4 years నుంచి ఇక్కడ ఉంటున్నాం కదా, సో స్కిన్ ఇక్కడ వెదర్కి అలవాటు అయిపోయిందనమాట. 12 దాటితే మనం అస్సాం అయిపోతున్నాం, అలాంటి 30 degrees. బట్ హోప్ఫుల్లీ సో ఇప్పటి నుంచి ఎవ్రీ వీక్ ఒక వీడియో అయితే కంపల్సరీ చేయాలి రా బాబు. లేజినెస్ మామూలుగా రావట్లేదు. బేసిక్గా సెప్టెంబర్ ఇంటెక్కి బిజీ ఉన్నానమాట, అందుకోసం వీడియోస్ ఎక్కువ రావట్లేదు. సో డెఫినెట్లీ అసలు నాకు తెలిసేది ఇప్పుడు యూకే టైం 2 అవుతుంది కదా, ఐల్ ట్రై టు పోస్ట్ టుడే ఆర్ టుమారో, డెఫినెట్గా పోస్ట్ చేస్తాను అనమాట ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎడిట్ చేసుకొని. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.